నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. నేను మీ శర్మ. ఈరోజు మన ఛానల్‌కు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు పండితులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు మన ఛానల్‌కి విచ్చేశారు. నమస్కారం గిరిగారు. నమస్తే నాయనా. గిరిగారు, రాబోతున్న సెప్టెంబర్ మాసంలో కన్య రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? వారి యొక్క వృత్తి, వ్యాపార పరంగా ఎటువంటి పెను మార్పులు రాబోతున్నాయి? విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలానే ఎటువంటి మంత్ర జపాలు చేసుకోవటం వల్ల వారి యొక్క జీవితం సుఖంగా సాగుతుంది? వీటి గురించి కొంచెం క్లుప్తంగా మన ప్రేక్షకుల కోసం వివరించగలుగుతారా? తప్పనిసరిగా నాయన. అందరికీ శుభోదయం. మనం సెప్టెంబర్ మాసంలోకి అడుగు పెట్టేశాము. ఈ కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ 2026 నెల ఎలా ఉండబోతోంది? ఈ నెలలో అదృష్టం మీ నైపుణ్యం మెరుగుపరిచేదిగా ఉంటుందా? కొన్ని కీలక విషయాల్లో అప్రమత్తంగా ఏ సందర్భాల్లో ఉండాలి? ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితులు, ఇటు ప్రేమ వ్యవహారాలు, కుటుంబ జీవితము, విద్య, ఆరోగ్యము, విదేశీ పరిస్థితులు, శత్రువులతో వచ్చే ఇబ్బందులు, ఈ నెలలో ఏ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి, చేయాల్సిన పరిహారాలు ఏంటనేది కూలంకషంగా ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం కన్యారాశి వారి లక్షణాలు ఇస్తే వీరికి ఏ పనైనా కానీ అనుకున్నది అనుకున్నట్టుగా చేసేటువంటి లక్షణము, ఎలా పడితే అలా చేస్తే నచ్చదు, తనకి తానుగా మళ్ళీ చేసుకుంటేనే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాగే విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తూనే ఉంటారు వీళ్ళు. సాయం చేయడంలో కన్యారాశి వారు ఎప్పుడూ ముందుంటారు. కష్టపడి పనిచేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కాస్త ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తారు. లోపల మాత్రం చాలా సున్నిత మనస్కులండి. ముందు వెనక ఆలోచించకుండా అలా హెల్ప్ చేసేస్తుంటారు అందరికీ. ఒక్కోసారి ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఆలోచించి తమను తాము ఒత్తిడికి గురి చేసుకుంటారు. ఊళ్ళో వాళ్ళ బాధల కోసం తను బాధపడుతూ ఉంటారు. అది తగ్గించుకోవాలి. ఇక మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సెప్టెంబర్ నెలలో కన్యారాశి ఫలితాలు చూసేద్దాం. సెప్టెంబర్ 2026 కన్యారాశి ఫలితాల్లోకి వెళ్తే, ఈ సెప్టెంబర్ నెల మీకు కొన్ని మిశ్రమ ఫలితాలని, ముందుగా కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుంటే, మీ మాటకు కాస్త విలువ తగ్గే అవకాశం ఉన్నది. ఇది విని వెంటనే కంగారు పడిపోకండి. ప్రతి ఇంట్లోనూ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే చిన్న చిన్న సర్దుబాట్లే ఇవి. మీరు చెప్పింది ఇంట్లో వారు వినటం లేదనో, మీరు ఇచ్చిన సహాయాలను వారు తీవ్రంగా పట్టించుకోవట్లేదనో, నేను వీళ్ళ మంచికే కదా చెప్తున్నాను, వీళ్ళు ఎందుకు నా మాట అపార్థం చేసుకుంటున్నారు అని కూడా అనిపించవచ్చు. కానీ ఇక్కడ మీరు చేయవలసిన పని, చిన్న ట్రిక్ ఏంటంటే, వాదనలకి దిగబాకండి. ఆ నెలలో మీరు ఎంతో మౌనంగా ఉండి మీరు చెప్పవలసుకుని చెప్పేశారు. అది వాళ్ళకి అర్థం చేసుకోవడం, ఆచరించడం వాళ్ళ బాధ్యత. కోర్టు వాళ్ళ బాల్లో ఉంది. దాని గురించి మీరు థింకింగ్ అవసరం లేదు. మీకు మనస్ఫూర్తిగా, మనస్సాక్షికి అనిపించింది మీరు చెప్పారు, అంతవరకే. అలా ఉండండి. ఆరోగ్యం విషయంలో మాత్రం సెప్టెంబర్ నెలలో మీరు కన్నేసి ఉంచాలి. ఆరోగ్య లోపాలు తలెత్తే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే చిన్న చిన్న దబ్బులు, లేదా అప్పటికే ఉన్న ఏదన్నా పాత నొప్పులు మళ్ళీ అంటే క్రానిక్గా ఉండేవి తిరగపెట్టే అవకాశం ఉంది. ఏముందిలే తగ్గిపోతుంది అనే నిర్లక్ష్యం మాత్రం మీకు ఏమాత్రం మంచిది కాదు. కన్యారాశి వారికి ఉండే అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, పనుల ఒత్తిడిలో పడిపోయి టైంకి భోంచేయరు వీళ్ళు. పని చేసుకుంటూ వెళ్తారు. ఎవరైనా ఏమాయి భోంచేసామంటే కానీ వీళ్ళకి అర్థం కాదు. అందువల్ల మీ ఆహారపు అలవాట్లో జాగ్రత్త తీసుకోండి. ఉదయాన్నే కొద్దిసేపు వ్యాయామం చేయండి, యోగా చేయండి, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా చేయండి. ఇక ఈ నెలలో మీరు ఎదుర్కోబోయే మరో ఆసక్తికరమైన కాస్త జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, నరఘోష ఎక్కువ ఉందండి. చుట్టూ ఉన్నవారి అసూయలు, దిష్టి దోషాలు మిమ్మల్ని చేరి మీకు చికాకుని, ఇబ్బందిని కలిగించే పరిస్థితి ఉంది. ఇది చూసి మీ సక్సెస్ స్థాయి చూసి మీ వెనక కొందరు కుళ్ళుకునే ప్రమాదం కూడా ఉంది. మీ ఎదుగుదలను చూసి లోపల అసూయ పడే వాళ్ళ నరఘోష వల్ల మీకు తెలియని విధమైన మానసిక ఆందోళన, ఒక రకమైన చికాకు మైండ్కి కలగడానికి ఆస్కారం ఉంది. కనుక మీరు కొంచెం స్టెబన్గా ఉండి
మీ భవిష్యత్ ప్రణాళికను అందరితో పంచుకోవటం తగ్గించండి. ఇది రేపు ఇది చేయబోతున్నాను, అది చేయబోతున్నాను, దీనికి అప్లై ఏం చెప్పద్దు. అయిన తర్వాత వాళ్ళే చూస్తారు. సైలెంట్గా ఉండండి, సేఫ్గా ఉంటారు అప్పుడు మీరు. సెప్టెంబర్ నెల కన్యాల స్త్రీలకు అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కాబట్టి మీరు గృహిణులైనా, ఉద్యోగంలైనా, లేదా సొంత వ్యాపారం చేస్తున్నా సరే ఈ నెల మీకు చాలా కలిసి వస్తుంది. దాన్ని చక్కగా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు ముందుగానే. అంటే మీకు ఒక గౌరవం పెరిగేటువంటి, అంటే మొత్తంగా కుటుంబంలో మీ విషయానికి వచ్చేసరికి ఒక వాతావరణం అనుకూలంగా మారుతుంది. దానివల్లే అసూయ కూడా పరులకు పెరుగుతుంది. అది జాగ్రత్తగా గమనించుకుంటూ మీ పని మీరు నిక్కచ్చిగా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. అంటే మీరు పడే కృషికి తగ్గట్టుగా అద్భుతమైన మన్నాలను పొందుతారు. మీరు గుర్తింపు పొందుతారు. చక్కగా చదువు పట్ల శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని రిజల్ట్ వస్తూ ఉంటుంది. కనుక క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాంటివి కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉంటే హైక్ ఇవ్వటం కానీ శాలరీలో కూడా జరుగుతుంది. దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఈ కుళ్ళుకునే వాళ్ళతో మీకు అనవసరం. అలాగే మీ వృత్తి వ్యాపారాల ద్వారా కంటిన్యూస్గా ధన ప్రవాహం వస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సంవత్సర ఫలితాలకు అనగానే ఆదాయం 8గా ఎక్కువగా ఉన్నప్పటికీ 18 ఉన్నప్పటికీ ఖర్చు కూడా అంతే విధంగా ఉంటుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసి దాన్ని జీరో చేసుకోవాకండి. పాత బాకీలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వండి, తప్పులేదు. ఆ తర్వాతే విలాసాలకి వెచ్చించండి. విలాసాలకి వెచ్చించి పాత బాకీలు ఎగ్గొట్టబాకండి. అంటే భవిష్యత్తులో మీకు అది చాలా ఉపయోగపడేటువంటి ప్రిన్సిపల్ ఇది. ఇక ఈ చిన్న చిన్న దోష పరిహారాలకి ఏం చేయాలంటే, ఈ నరఘోష అసూయ నుండి బయటపడటానికి ఈ మనకి సరస్వతీదేవి పూజ చేయటం కానీ, దుర్గా, అంబిక, కాళీ లాంటి దేవతామూర్తులకి, తామసిక మూర్తులకి పూజ చేయటం ఒక పద్ధతి. రెండవది ఏంటంటే, ఈ ఖడ్గమాల లాంటిది ఉంటుంది. అది చేయగలిగితే బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. లేదంటే లలితా సహస్రం కూడా కొంచెం అమ్మవారు తీక్షణంగా వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. చక్కగా ఇంకా సాత్విక ఆహారం అంటే లక్ష్మీ సరస్వతి పూజలు, ముత్తైదులకి పసుపు కుంకుమలు కట్టుకోవడం, మీకు చక్కగా గురువారం నాడు రాఘవేంద్ర స్వామికి అర్చన చేయించుకోవటం, అలాగే పాయసము, పెరుగు, ఆవడలు నివేదనగా పెట్టడం కూడా మీకు చాలా వరకు ఈ దోషాల నుంచి నివారణ కల్పిస్తాయి. బుధుడికి ఆకుపచ్చని పూలతో పూజ చేయడం కానీ, అలాగే విష్ణు స్వరూపులుగా భావించే ఎవరికైనా ఎల్లో కలర్ అంటే ఈ కలర్ డ్రెస్సు ఇవ్వటం వల్ల ద్వారా కానీ విష్ణు ప్రీతి కలగటం వల్ల చాలా వరకు మీకు కలిసి వచ్చి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఈ చిన్న చిన్న అవాంతరాలని తొలగిపోయి మీరు సుఖశాంతులతో ఆనందంగా గడిపేట్టుగా మీకు మీరుగా ప్రయత్నించండి. ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం విషయం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. టైమ్లీ ఆహారం తీసుకోండి. పనిలో పడి ఆహారాన్ని మాత్రం మర్చిపోబాకండి. నరదృష్టి తగలకుండా ఏకాంతంలోనే భుజించడానికి ప్రయత్నించండి. అలాగే ఈ చెప్పినటువంటి గ్రహస్థితులు గోచారంలోవి మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న ఫలితాలకి లోబడి ఉంటాయని గ్రహించుకుని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చక్కగా మీరందరూ కూడా ఈ గిరిరావు గారు చెప్పినటువంటి చిన్న చిన్న సలహాలు పాటించి
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ నెల తొలతొలగాలని ఈ కన్యారాశి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు గురువుగారు. మనకి కన్య రాశి వారు ఎటువంటి జపాలు చేసుకోవాలి, వాటికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అలానే వారు ఎటువంటి విషయాల్లో పెట్టుబడులు చేయొచ్చు అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. చాలా సంతోషం నాయన. చూశారు కదా వ్యూయర్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల మాకు కూడా ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ధన్యవాదాలు.